రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 192తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అంటే టెక్న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మన టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాం. ఏమీ లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది, అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, రియల్మీ X2 మొబైల్ ఫోన్ని ఆఫీషియల్గా వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు కదా, X2 Pro మొబైల్ ఫోన్ని. ఇది వాల్యూకి తగ్గ మనీయా కాదా, అంటే ఫోనా కాదా అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 89% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ ఇట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక 10% ఆఫ్ ద యూజర్స్ వాల్యూ ఫర్ మనీ కాదు అని చెప్పి ఓట్ చేయడం జరిగింది. ఇక నన్ను అడిగితే 100% ఇది వాల్యూ ఫర్ మనీయే. ఇదే సేమ్ స్పెసిఫికేషన్స్తో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని మనకి OnePlus కంపెనీ అరౌండ్ 37,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో మనకు తీసుకొని రావడం జరుగుతుంది. కాకపోతే మనకి సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చినప్పటికీ ఇక్కడ కలర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది ఒక్కటే కొంచెం డిసడ్వాంటేజ్, మిగతా అన్నీ కూడా ఆసమ్ ఫీచర్స్ అని నేను అంటాను. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ రోజు ప్రశ్న, ఒకవేళ మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో అన్నట్లయితే కనుక దాంట్లో ఏ సెగ్మెంట్ని మీరు ప్రయారిటీ కింద తీసుకుంటారు? అందులో ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ లైక్ ర్యామ్, రోమ్, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీనా, లేదు అన్నట్లయితే కనుక దానిలో ఉండేటువంటి కెమెరా డిపార్ట్మెంట్నా, లేదు అన్నట్లయితే కనుక దాని డ్యూరబిలిటీ లైక్ డిజైన్, అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రొటెక్షన్ విషయాన్ని కన్సిడర్ చేస్తుంటారా, లేదు అన్నట్లయితే కనుక దాంట్లో ఉండేటువంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ సెగ్మెంట్ని మీరు టార్గెట్ చేస్తారా? ఇక్కడ కనపడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్, మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి షామీ కంపెనీ దగ్గర నుంచి అండి. షామీ ఎట్టకేలకి అఫీషియల్గా మన ఇండియాకి Redmi Note8 అలాగే Note8 Proని ఈరోజు అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఈ రెండిట్లో కాన్ఫిగరేషన్స్తో పాటు ప్రైస్ కూడా ఈసారి చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. మొదటిగా మనం Redmi Note8 Pro విషయానికి వచ్చేసేద్దాం. ఫ్రెండ్స్, మొదటిగా దీనిలో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక MediaTekకి సంబంధించినటువంటి G90T ప్రాసెసర్ని మనం యూజ్ చేస్తున్నాం. ఈసారి మనకి ఇందులో 6GB వేరియంట్ ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద, అలాగే 8GB ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ వేరియంట్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇక స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64 మినిమం, అలాగే 128GB మాక్సిమం స్టోరేజ్ కింద మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంటుంది. ఇకపోతే దీంట్లో మీరు చూసారంటే రేట్ వచ్చేటప్పటికి క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఇందులో 64 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ప్రైమరీ కింద, అలాగే సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేటప్పటికి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ లేదా డెప్త్ సెన్సింగ్ కోసం, అలాగే మరొక 2 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో మనకి మ్యాక్రో లెన్స్ కింద, అంటే దగ్గరగా ఉండేటువంటి పిక్చర్స్ని క్యాప్చర్ చేయడం కోసం దీన్ని వాడితే. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఏకంగా 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ఇక బ్యాటరీ వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడంతో కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈసారి వీళ్ళు మనకి 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ HDR డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం మరొక విశేషం. ఈసారి అన్నిట్లో కన్నా ఎక్కువగా దీంట్లో 500 nits ఆఫ్ బ్రైట్నెస్తో పాటు మనకి ఈసారి HDR అవుట్పుట్ని ప్రొవైడ్ చేయడం కూడా మరొక హై ఎండ్ ఫీచర్ అనుకోవచ్చు. అంటే యూట్యూబ్ కావచ్చు లేదా పబ్జీ గేమ్స్ ఆడుతున్నప్పుడు గ్రాఫిక్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి బిల్ట్ ఇన్ ఎలెక్సా తీసుకొని రావడం కూడా మరొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నింటిలో గూగుల్కి సంబంధించినటువంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ ఉంటుంది, దాంతో పాటుగా ఎలెక్సాని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేయడం మరొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 15,000 రూపాయలకి, ఇలాగే 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 16,000 రూపాయలకి, అలాగే 8GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 18,000 రూపాయలకి మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి సేల్ అనేది రేపు October 21 నాడు, అంటే మండే ఎర్లీ మార్నింగ్ 12 o'clockకి దీన్ని అఫీషియల్గా వీళ్ళు Amazon.in వెబ్సైట్ ద్వారా, అలాగే మీకు సంబంధించినటువంటి ఆఫ్లైన్ స్టోర్స్, అలాగే మీ ఆన్లైన్ స్టోర్స్లో కూడా ఈ మొబైల్ ఫోన్ని మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఆఫర్స్ని అయితే మనకేం ప్రకటించలేదు. అఫ్కోర్స్ ఇది కొత్త టెక్నాలజీ కాబట్టి, అంటే కొత్త మొబైల్ కాబట్టి ఏమీ రాదు. ఇక దీంట్లో మరొక హైలైట్ ఫీచర్ ఏంటి అన్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తోటి పాటుగా అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారంటే వైట్, గ్రీన్, అలాగే బ్లాక్ కలర్స్లో మనకు దొరుకుతుంది. ఇక దీంట్లోనే మరొక అడ్వాన్స్డ్ ఫీచర్ ఏంటంటే దీంట్లో P2I వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే నానో కోటింగ్ టెక్నాలజీ తీసుకురావడం వల్ల వాటర్లో పడ్డా, లేదు అన్నట్లయితే చిన్నగా వాటర్ స్ప్రిల్ ప్రూఫ్ దాని మీద అయినా కానీ ఏ విధమైనటువంటి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు లేదు. అండ్ అఫ్కోర్స్ ఈసారి దీంట్లో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ తీసుకోవడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటు ప్యారల్గా మనకి రెడ్మీ నోట్ 8 మొబైల్ ఫోన్ని కూడా లాంచ్ చేశారు. నోట్ 8కి నోట్ 8 ప్రోకి పెద్దగా తేడా ఏం లేదు, కాకపోతే అక్కడ ప్రాసెసర్ అండ్ కెమెరా లెన్స్ మాత్రమే తేడా ఉంటుంది. అలాగే బ్యాటరీ కూడా 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంటుంది. ఆల్మోస్ట్ మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే రెడ్మీ నోట్ 8లో వచ్చేటప్పటికే మనకి 665 ప్రాసెసర్ ఏదైతే రీసెంట్గా MI A3 అలాగే మొన్న రీసెంట్గా లాంచ్ చేసినటువంటి వివో U10 ఈ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ఉండేటువంటి ప్రాసెసర్ 11 నానోమీటర్ బిల్డ్ ఫిట్ టెక్నాలజీ మీద అనేటువంటి ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. రేర్ ప్రైమరీ వచ్చేటప్పటికే మనకి 48 మెగాపిక్సెల్, అలాగే సెకండరీ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్, అలాగే 2+2, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి ఇది రావటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో 18 వాట్స్ ఆఫ్ ద ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారంటే అరౌండ్ 90% ప్లస్ ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే చాలా చిన్నపాటి థిన్ ప్రెజల్స్తో ఈ మొబైల్ ఫోన్ రావటం మరొక విశేషాన్ని చెప్పుకోవచ్చు. ఈసారి దీంట్లో కూడా మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్తో పాటుగా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మాత్రం సూపర్ అనిపించింది. అంటే 10,000 రూపాయల లోపల 48 మెగాపిక్సెల్ కెమెరా బీస్ట్, అది కూడా క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్తో, అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫాస్ట్ ఛార్జర్తో వస్తున్నటువంటి మొబైల్ ఫోన్ ఇదే కావటం మరొక విశేషం అని అనుకోవచ్చు. అండ్ ఇది కూడా అఫీషియల్గా రేపు 21st నాడు అంటే నోట్ 8 ప్రో రెండును కూడా ఒకటేసారి మనకి సేల్లోకి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. ఎలాగైతే మనకి Amazon.in వెబ్సైట్ ద్వారా, అలాగే మీ హోమ్ స్టోర్స్ ద్వారా, అలాగే mi.com వెబ్సైట్ ద్వారా ఈసారి మాత్రం MI అద్భుతమే చేసిందని చెప్పొచ్చు. కాకపోతే దీంట్లో అవైలబిలిటీ కలర్స్ విషయానికి వచ్చారన్నట్టే బ్లాక్, అలాగే వీళ్ళు వైట్ కలర్తో పాటు పర్పుల్ కలర్ని కూడా కొత్తగా యాడ్ చేశారు. సో పర్పుల్ కలర్ అనేది పెద్దగా నాకేం నచ్చలేదు, కానీ దీంట్లో బ్లూ కలర్ ఏదైతే ఉందో ఆసమ్ అనిపిస్తుంది. బ్లూ అండ్ వైట్ రెండు కూడా ఆసమ్ ఫీచర్స్. అండ్ వీటన్నిటిలో కూడా మనకి IPS డిస్ప్లేస్, ఏ విధమైనటువంటి AMOLED స్క్రీన్స్ అయితే రావట్లేదు. ఇక ప్రైస్ విషయానికి వచ్చారంటే దీంట్లో బేస్ వేరియంట్ 4GB 64GB వేరియంట్ని మినిమం కింద తీసుకొచ్చారు. ఈసారి ఇది మంచి విషయం అని చెప్పుకోవచ్చు. దీన్ని 9,999 రూపాయలకి, అలాగే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 12,999 రూపాయలకి తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈసారి MI మాత్రం అద్భుతమే చేసిందని చెప్పొచ్చు. ప్రైస్ మాత్రం టూ అగ్రెసివ్గా మన ముందు తీసుకొచ్చేసారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు డీటెయిల్డ్గా ఈ రెడ్మీ ఈరోజు లాంచ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియోని పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియోని మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో, అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక ఇదే ఈవెంట్లో వీళ్ళు MIUI 11 ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా అఫీషియల్గా మన ఇండియాలోకి లాంచ్ చేయడం జరిగింది. సో ఈ MIUI 11లో వచ్చేటప్పటికే చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తోటి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, అలాగే చాలా సెగ్మెంట్స్లో వీటన్నిటిని చాలా ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ని మన ముందు తీసుకొచ్చారు. వీటన్నిటిలో కూడా నాకు ట్రూ పిక్చర్ ఇన్ పిక్చర్ క్యాలిక్యులేటర్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. అది నాకు చాలా బాగా యూజ్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో మీరు చూసారన్నట్లయితే రెడ్మీ పోకో F1 నుంచి స్టార్ట్ చేసుకుని రెడ్మీ K20 ప్రో, అలాగే రెడ్మీ Y3, రెడ్మీ 7, రెడ్మీ నోట్ 7 ప్రో, ఇట్లా ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెగ్మెంట్స్లో కూడా ఈ మొబైల్ ఫోన్ మనకి ఆల్మోస్ట్ 3 ఫేజెస్లో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. రేపు అక్టోబర్ 22 నుంచి స్టార్ట్ చేసుకొని డిసెంబర్ 26 దాకా ఫేజెస్ వైజ్గా ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నిటిని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాపిల్ లాగా వీళ్ళు ఒకటేసారి పుష్ అవుట్ అయితే చేయరు. వీళ్ళు ఇన్స్టాల్మెంట్లో బేస్ అంటే కొన్ని బ్యాచెస్ వైజ్గా మనకు రిలీజ్ చేసుకుంటూ రావడం జరుగుతుంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇప్పుడు మనకి ఈరోజు రిలీజ్ చేసినటువంటి 8 సిరీస్ మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా నవంబర్ 13 నుంచి బ్యాచ్ వైజ్గా ఇవన్నీ అప్డేట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ MIUI అప్డేట్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే వీళ్ళు బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్లు కూడా వదలకుండా, అంటే రెడ్మీ 5 నుంచి స్టార్ట్ చేసుకొని హయ్యర్ ఎండ్ మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ MIUI 11ని తీసుకొని రావటం మరొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటుగా వీళ్ళు ఈరోజు మరొక ఎయిర్ ప్యూరిఫైయర్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. Xiaomi ఎయిర్ ప్యూరిఫైయర్ 2C అనేటువంటి పేరుతోటి దీన్ని అఫీషియల్గా లాంచ్ చేశారు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్ కన్నా కానీ ఇది మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. అరౌండ్ 99.97 హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఇది ఫిల్టర్ చేయగలదని చెప్పి, అలాగే DIY కిట్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫిల్టర్ని రీప్లేస్ చేసుకునేటువంటి ప్రొసీజర్ని కూడా వీళ్ళు మనకు షోకాస్ చేస్తారంటే దీనికోసం మళ్ళీ ఎవరో ఎక్స్పర్ట్ వచ్చి దీన్ని మనం సర్వీస్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనం ఇదైతే సర్వీస్ చేసుకోవచ్చు అని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఇకపోతే దీన్ని ఫస్ట్ టైం అంటే 452 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి రూమ్ సైజ్కి ఏదైతే ఉందో ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి కంపెనీ చెప్పడం జరిగింది. ఇక వీటిని అఫీషియల్గా ఈ రోజు నుంచే వీళ్ళు సేల్లోకి తీసుకొచ్చేసారు. అంటే 4 గంటలకే mi.com అనేటువంటి వెబ్సైట్ ద్వారా లేదా మీ యాప్ ద్వారా అయితే మనం బుక్ చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ అలాగే అమెజాన్లో వచ్చేటప్పటికే రేపు అంటే ఎల్లుండి నుంచి దీన్ని అఫీషియల్గా మనకి సేల్లోకి అయితే తీసుకొని రానున్నారు. ఇక దాని కాస్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మీకు అరౌండ్ 6499 అంటే 6,500 రూపాయలకి ఈ ప్రోడక్ట్
ప్రోడక్ట్ని మనకి సేల్లోకి తీసుకొని రావడం జరిగింది. ఇక ఫిఫ్త్గా వీళ్ళు వచ్చేటప్పటికే ఎవరైతే ఆ ఈవెంట్కి లాంచ్ అయ్యారో ఈ లాంచ్ అయిన యూజర్స్ అందరికీ కూడా ఒక బ్యాక్ ప్యాక్తో పాటు 999 వర్త్ ఆఫ్ వౌచర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కేవలం అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే, రెగ్యులర్ యూజర్స్కి మాత్రం ఈ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కాకపోతే ఈసారి మాత్రం షామీ అదరగొట్టిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్నిట్లో, ప్రొడక్ట్స్ అన్నిట్లో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చింది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి రియల్మీ సంస్థ దగ్గర నుంచి అండి. రియల్మీ అఫీషియల్గా నిన్న చైనాలో లాంచ్ చేసినటువంటి X2 Pro మొబైల్ ఫోన్ గురించి మనందరం వినే ఉన్నాం. అండ్ అఫ్ కోర్స్ దీనికి సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ఇండియన్ లాంచ్ వీళ్ళు డిసెంబర్లో తీసుకొస్తానని చెప్పి నన్ను కన్ఫర్మ్ చేశారు కదా. కానీ ఈరోజు Redmi Note8 Pro లాంచ్ అయిన కొన్ని నిమిషాలలోనే ఇండియన్ హెడ్ అయినటువంటి మాధవన్ కోర ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అఫీషియల్గా ఈ ఈవెంట్ని ఈ నవంబర్లోనే మన ముందు తీసుకొని రాబోతున్నారు. అంటే వీళ్ళు మనకి నవంబర్ 20th నాడు మధ్యాహ్నం 12:30 న్యూఢిల్లీలో ఒక ఈవెంట్ని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్లోనే ఈ మొబైల్ ఫోన్ని మన ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇక ఆల్మోస్ట్ ఈరోజు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి పేరు కూడా కన్ఫర్మ్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. దీన్ని X2 Pro అనేటువంటి పేరుతోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఆల్ ద బెస్ట్ టు ద రియల్మీ కంపెనీ. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి గూగుల్ సంస్థ దగ్గర నుంచి అండి. గూగుల్ అఫీషియల్గా నిన్న యూఎస్లో జరిగినటువంటి ఒక ఈవెంట్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి గూగుల్ Pixel 4, గూగుల్ Pixel 4 XL ఈ రెండు మొబైల్ ఫోన్స్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ మొబైల్ ఫోన్స్ ప్రారంభ ధరల విషయానికి వచ్చారు అన్నట్లయితే యూఎస్లో వచ్చేటప్పటికే $799 నుంచి స్టార్ట్ చేసుకొని దీంట్లో నెక్స్ట్ వేరియంట్ అయినటువంటి మొబైల్ ఫోన్ అంటే 64GB వేరియంట్, 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ $899కి వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇక గూగుల్ Pixel 4 XL విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక $899 ఏదైతే ఉందో బేస్ వేరియంట్ కింద, అలాగే $999 ఏదైతే ఉందో వీళ్ళు గూగుల్ Pixel 4 XL అది కూడా 128GB వేరియంట్ని మన ముందు తీసుకొని వచ్చారు. ఇక దీన్ని ఇండియాలో అయితే లాంచ్ చెయ్యరు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్డ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉండడం జరుగుతుంది. దేనికంటే దీంట్లో వాడినటువంటి ఈ జెస్టర్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఫేస్ ఐడి అన్లాక్ సెన్సార్స్ ఏవైతే ఇవన్నీ మోర్ ఎక్యురెన్సీ కోసం అరౌండ్ 60 Hz ఫ్రీక్వెన్సీ మీద ఇవన్నీ వర్క్ చేయాలంట. మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ బేస్ చేసుకుని చూసారన్నట్లయితే 60 MHzకి పైన ఉండేటువంటి మొబైల్ ఫోన్స్ని వాడటం అనేది పరిమితి కాదు అని చెప్పడం జరుగుతుంది. సో దానికోసం దీన్ని మళ్ళీ తిరిగి మాడిఫై చేసి మరొక డిజైన్తో గూగుల్ కంపెనీ మళ్ళీ ఏమాత్రం దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశాలు లేదు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్స్ని అయితే మన ఇండియాలోకి తీసుకొని రారు. దీంట్లో బేస్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీరు అరౌండ్ $800 అంటే అరౌండ్ $56,000కి యూఎస్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో ఏదైతే కొత్తగా యాడ్ చేసినటువంటి ఫీచర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా గూగుల్ Pixel 3 అలాగే గూగుల్ Pixel 3 XL ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రూపంలో ప్రొవైడ్ చేస్తానని చెప్పి కంపెనీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇక దీంట్లో కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేసిక్గా మనకి 3 కలర్స్ ఉంటుంది. అది క్లియర్ వైట్, అలాగే జస్ట్ బ్లాక్, అలాగే ఫైనల్గా ఓసో ఆరెంజ్ అనేటువంటి పేరుతోటి 3 కలర్స్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో రీసెంట్గా లాంచ్ చేసినటువంటి Z1X మొబైల్ ఫోన్ గురించి మనందరికీ ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అలాగే ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియోస్ మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్ అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్స్ని ప్రొవైడ్ చేశాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఈ రోజు అఫీషియల్గా ఈ కంపెనీ మన ఇండియాలో మరొక సరికొత్త వేరియంట్, అది కూడా 8GB 128GB స్టోరేజ్ వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీంట్లో మనకి ఇంటర్నల్గా మెమరీ కార్డ్ పెట్టుకునేటువంటి స్లాట్ ఉండదు. అంటే ఎడిషనల్గా మన మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోలేము. సో వాళ్ళందరి కోసం అలాగే దీని ప్రైస్ ఏదైతే ఉందో అంటే దీని సేల్స్ ఏదైతే ఉందో కొంచెం హైక్ చేయడం కోసం వీళ్ళు 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇక ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే $22,000, అలాగే కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఫ్యూజన్ బ్లూ కలర్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు. వేర్ ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక 6GB 64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని $16,990 అంటే $17,000, అలాగే దీంట్లోనే ఇంకొక వేరియంట్ 6GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని $19,000, $18,990 మనకి లాంచ్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి అఫీషియల్గా ఇది మనకి సేల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఈసారి ప్రీవియస్గా ఉండేటువంటి పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఆ పర్పుల్ కలర్ ప్రొడక్షన్ మాత్రం ఈసారి మన ముందుకు తీసుకొని రాలేదు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.